ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార పాప గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ శిక్షణ ఇచ్చిన సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే క్లాస్కి వచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 245 రోజుల క్లాస్కి అందరికీ స్వాగతం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ధన్యవాదాలు. రైట్. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందే మన యొక్క ప్రియతమైన గురుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమైన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సో ఈరోజు మరోసారి మనం కలుసుకుంటున్నాం అద్భుతమైన జ్ఞానం తెలుసుకోవడానికి. అదే పీనియల్ గ్రంథి గురించి ఇంతవరకు మనం తెలుసుకుంటూ వచ్చాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం పీనియల్ గ్రంథి తెలుసుకోవడానికి, అంటే మనము పీనియల్ గ్రంథి తెలుసుకోవడానికి ఏమేం చేయాలి, ఇంటర్నల్గా ఏం చేయాలి, బాహ్యంగా ఏం చేయాలి అనేది తెలుసుకున్నాం. అంటే సో ఒక్కసారి మనము రివ్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పీనియల్ గ్రంథి మనం తెరుచుకోవాలంటే ఏమేం చేయాలి, బాహ్యంగా ఏం చేయాలి, బాహ్యమైన కారణాలు ఏముంటాయి, సో తర్వాత ఖచ్చితంగా మనం పాటించవలసినటువంటి ఆంతరిక కారణాలు ఏముంటాయి, ఈ రెండింటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో కొన్ని మీరు తెలుసుకున్న వాటిలో కొన్ని విషయాలు మీరు పంచుకోవచ్చు. అంటే ఇంతకుముందు క్లాస్ మనం రివ్యూ చేయడం లాగా అవుతుంది. కాబట్టి మనం మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి ఒక 5 నిమిషాల పాటు. రైట్. హ్యాండ్ రైజ్ చేయండి. అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నామని చెప్పాలి మీరు. ఓకే. అంటే పీనియల్ గ్రంథి మనకేమవుతుంది, తెచ్చుకోవాలంటే ఏం చేస్తే అది తెరుచుకుంటుంది, ఎలాంటి వాటిని మనం పాటించాలి, ఏ పద్ధతులను పాటించాలి, బాహ్యంగా ఏం పాటించాలి, ఆంతరికంగా ఏం పాటించాలి, ఇది మనం కొంతసారి రివ్యూ చేసుకున్నాం. హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. అంతరంగా అయితే సార్, సుషుమ్న నాడిని యాక్టివ్ చేసుకోవాలి. సుషుమ్న నాడి అనేది మూలాధారం నుంచి సహస్రారం వరకు కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల ధ్యానం చేసినప్పుడు అది పనిచేస్తుంది కాబట్టి దాని ద్వారా మనకు పినియల్ గ్లాండ్ అనేది యాక్టివ్ అవుతుంది. అందువల్ల ధ్యాన సాధన అనేది ఎక్కువ చేయాలి. రైట్. ఓకే. బాహ్యంగా అయితే చెప్పండి. బాహ్యంగా అయితే బాడీలో ఉన్న మలినాలను బయటికి పంపించాలి. దానికి బాడీ డిటాక్స్ చేయాలి. బాడీ డిటాక్స్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఒక పౌడర్ అనేది చెప్పడం జరిగింది. అది జియోనైట్ పెంటోనైట్ అని. ఏది జియోలైట్ పెంటోనైట్. లేదు, సరిగా రాసుకోలేదు మీరు. జియోలైట్ అనేది ఇంకోటి పెంటోనైట్, స్పెల్లింగ్ PENTO. కాదు, అది మీరు సెర్చ్ చేసింటే మీకు తెలిసినది. అంటే మీరు రాసుకున్నారు కదా, దాన్ని సెర్చ్ చేయాలి మళ్ళీ మీరు అమెజాన్ కానీ ఎక్కడ సెర్చ్ చేయాలి. నిజంగా ఏంటి పౌడరు, ఎలా తయారవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది. వోల్కనస్ స్టోన్ నుంచి తయారవుతుంది. అది స్పాంజ్ లాగా ఉంటుంది పౌడరు. రైట్. సో ఇదేం చేస్తుంది, దాని యొక్క పని ఏంటి? అది బాడీలో హీల్ చేస్తుంది సార్, బాడీని క్లీన్ చేస్తుంది. బ్యాక్టీరియా, టాక్సిస్ అనేది, ఫంగల్, గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెద్ద పేగుల ద్వారా బయటికి పంపిస్తుంది. ఓకే. రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా అది అన్మ్యూట్ చేయండి మా, అట్లా పెట్టకూడదు దాన్ని. పార్టిసిపెంట్ ఆలో పార్టిసిపెంట్ అన్మ్యూట్ దెమ్సెల్ఫ్ అనేది దాన్ని టిక్ మార్క్ తీసేయండి. అది ఎప్పుడు కూడా స్టార్టింగ్లో తీసేయాలి అంతే. అది
రైట్. తర్వాత ఆ, ఫ్లోరైడ్ సంబంధించిన ఆహారం కానీ నీరు చెప్పండి. కానీ తీసుకోకూడదు. ఆ, ఫ్లోరైడ్ సంబంధించిన ఆహారం తీసుకోకూడదు. ఉమ్, అట్లాగే నీరు కూడా వాడకూడదు. అంటే ఉమ్, టేబుల్ సాల్ట్ కానీ వాటర్, మిల్క్, టూత్ పేస్ట్ అలాంటివి అన్నమాట, అవి వాడకూడదు. ఉమ్, పోతే పారాబిన్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని కూడా వాడకూడదు. అల్యూమినియం లేనటువంటి డీహైడ్రేటర్ మాత్రం వాడాలి. ఉమ్, అంటే పారాబిన్స్ అంటే ఏ పేర్లతో పిలిచారో కూడా చెప్పేస్తా, చాలా ఉన్నాయి అవి. అవి మెథాకిన్, మెఫాకిన్, ప్రాపకిన్, పారాహైడ్రాక్సీ బెంజాయిడ్స్, ఆక్సీ బెంజాయిక్ యాసిడ్స్, ఉమ్, హైడ్రోక్సీ బెంజాయిన్స్, ఇవన్నీ కూడా ఈ పారాబెన్స్ అనేది ఉన్నది. ఆ పేర్లతో పిలుస్తున్నారు. మనం తీసుకునే వస్తువులు తీసుకునేటప్పుడు ఆ పేర్లు ఉండాలి లేదా చూసుకునేసి అవి ఉన్నటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, వాడకూడదు. రైట్. ఇకపోతే బౌల్ క్లీనింగ్ కోసంగా, ఉమ్, అంటే క్లీనింగ్ చేసుకున్నప్పుడు మన యొక్క బాడీలో ఆ పెద్ద ప్రేవులకి రెస్ట్ తగ్గుతుంది, లివర్ మీద ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. దానికి క్లెరెల్లా ఆల్గే టాబ్లెట్స్ అనేది 4 నుంచి 12 వారాల వరకు వాడుకుంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది మన ప్రేవుల్లో. మన జీవన వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఆ యొక్క కోలెన్లో ఉన్నటువంటి హెవీ మెటల్స్ అన్ని కూడా, విషపూరిత పదార్థాలన్నీ కూడా, ఈ చెడు బ్యాక్టీరియా అన్ని కూడా తొలగించబడతాయి. కాబట్టి మన పెద్ద ప్రేవులు కానీ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి, మన బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పెద్ద ప్రేవులు ఆరోగ్యంగా ఉన్నాయంటే మన బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క సార్ అది. కాబట్టి ప్రేరుల్లో ఆ టాబ్లెట్స్ ని వాడుకోవాలి. 4 నుంచి 12 వారాలు వాడుకుంటే బౌల్ క్లీనింగ్ జరుగుతుందని చెప్పేస్తారు. రైట్, వెరీ గుడ్. సో మీరు అక్కడితో ఆపేయండి, మరి ముందుకు పోతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు. సో మిగతా వాళ్ళకి మనం ఆపేసాను. ఛాన్స్ ఇవ్వాలి. రైట్. ఆపేసాను సార్. ఎవరైతే మిగతా వాళ్ళు రాసుకొని ఉంటే ఖచ్చితంగా చెప్పండి. యాదగిరి గారు మాట్లాడండి. యాదగిరి గారు చెప్పండి. సో మీరు ఏమేమి పాయింట్స్ నోట్ చేసుకున్నారు? నమస్కారం సార్. ఆ, ఇది మన పిన్నల్ గ్రంథి, ఉమ్, ఇది మెలోటిన్ అనే హార్మోన్ ఇది అంటే ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ. ఉమ్, అంటే నిద్ర ఎక్కువ నిద్ర కరెక్ట్ పోయినప్పుడు ఇది Right. ఉత్పత్తి చేస్తుంది. ఉమ్, అయితే ఇదే విధంగా ఇది ఆ, ఆ, ధ్యానం చేయడం వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. ఉమ్, ధ్యానం చేయడం వల్ల. ఉమ్, తర్వాత మీరు నడుస్తుంటాం అంటే ఫ్లోరైడ్ టూత్ అది సార్ చెప్పారు కదా ఇంతకుముందు. అంటే ప్రాణాయామము ప్లస్ ఉమ్, సూర్య నమస్కారాలు, యోగా లాంటి ఇవి చేస్తే కూడా పిల్లల గంది ఉత్పత్తి అవుతుంది. ఉమ్, అంటే మన వెలుతురులో అంటే సూర్యరశ్మిలో అంటే ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు సూర్యరశ్మిలో ఉన్నప్పుడు కూడా ఈ పిల్లల గంది మనకు పనిచేస్తుంది, అంటే ఉత్పత్తిలో పనిచేస్తుంది. అదేవిధంగా ఈ తినే ఆహారం కూడా మరి శుద్ధమైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి. అంటే పండ్లు ఇవి అంటే మంచి ఆహారం తీసుకున్నట్టు కూడా ఇది ఆ ఉత్పత్తి చెందుతుంది కొంచెం. తర్వాత ఒక స్పెషల్ ఆయిల్ చెప్పాము, అది గుర్తుందా? అది నెరోలి ఉమ్, నెరోలిన్ అనేది చెప్పారు సార్. నెరోలి 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 ఆయిల్. నెరోలి ఆయిల్ అది ఎవరు తెప్పించుకొని ట్రై చేశారా? లేదు సార్, నేను తెప్పించుకోండి సార్ తప్పకుండా. అది ఉమ్, అది మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టినారు కదా? అవును. అవును సార్, నేను జస్ట్ ఇన్హేల్ చేస్తూ ఇప్పుడు ఉంటే టాబ్లెట్స్ కూడా అన్నారు సార్. ఈ టాబ్లెట్స్ ఎట్లా సార్? అవును, జియోలైట్, బెంటోనైట్ ఇవి టాబ్లెట్స్ దొరుకుతాయి మీకు. అంటే మెడికల్ స్టోర్ దొరుకుతాయా? అమెజాన్లో దొరుకుతాయి. ఇది అమెజాన్లోనే. ఉమ్. సార్ నేను రాసుకుంటా సార్ ఒకటి, ఇవి రెండు నేను ఆర్డర్ అవి పెట్టా. వచ్చేసి మొత్తం బాడీని క్లీన్ చేస్తాయి. తర్వాత సార్ చెప్పినట్టుగా కురెల్లా ఆల్గే అని ఉంది. క్లోరెల్లా ఆల్గే అంటే అది వచ్చేసి మనకి బౌల్స్ను క్లీన్ చేస్తాయి, అంటే పెద్ద ప్రేగును క్లీన్ చేసేటివి. కానీ ఇది వచ్చేసి జియోలైట్, బెంటోనైట్ వచ్చేసి మొత్తం దేహం బ్రెయిన్ నుంచి కింది వరకు క్లీన్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా క్లీన్సింగ్, అంటే దేహంలో అన్నెసరీ డిపాజిట్స్ ఏమైతే ఉంటాయో అన్ని బయటకు వెళ్ళిపోవాలి, టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు దేహం శుద్ధమైతే ఇప్పుడు ఏంటంటే ఎలాంటిదంటే మన దేహంలో, అంటే ఈ దేహమే దేవాలయం, దేవాలయంలో ఉన్నటువంటి ఏంటంటే ఆ దేవుడే ఆత్మే దేవుడు. సో దీన్ని ఎంత శుద్ధంగా పెట్టుకుంటే అంత తొందరగా మన యొక్క స్పిరిచువల్ స్ట్రెంగ్త్స్
ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తులను మనకు లభ్యమవుతాయి. దీన్ని ఎంత అపరిశుభ్రంగా పెట్టుకుంటే దాని నుంచి మనకు ప్రయోజనం ఉండదు. ఇంకోటి సార్, ఇది అడ్డంగా ఉంటాయి. ఓంకారం జపించడం వల్ల కూడా ఇది చెంత ఓంకారం జపించడం వల్ల ఆ వైబ్రేషన్స్ వల్ల కొంత శక్తి ప్రసారం అవుతుంది. ఓకే. సో ఫిజికల్ కారణాలు ఏమున్నాయి? ఓకే. ఇంకా మెంటల్ కారణాలు ఏమున్నాయి అవి చెప్పండి చూద్దాం. మెంటల్ కారణాలు ఎవరెవరు రాసుకున్నారో అవి ఇంకెవరైనా రాసుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మెంటల్ కారణాలు ఏమేమి ఉన్నాయి? రైట్. అంటే మెంటల్ కారణాలు మనము మానసికంగా ఇంటర్నల్ కారణాలు, అంటే ఆంతరికమైనటువంటి కారణాలు ఏమేమి, అంటే ఆంతరికమైన ఫ్యాక్టర్స్, లేదా ఆంతరికంగా మనం ఏమేమి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈ మూడో కన్ను తెరుచుకోవడానికి ఈజీ అవుతుంది అనేది వాటిని ఇంటర్నల్ ఆంతరికమైన మార్గాలు అని చెప్తాం. ఆంతరికమైనటువంటి పరిష్కారాలు, పద్ధతులు. ఎవరు చెప్తారు? సార్ రాధా అని చెప్పి హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి చెప్పండి మా. సార్ నెరలి ఆయిల్ పీల్చుకుంటే పీనియడ్ అవును, నెరోలి ఆయిల్ అది దొరుకుతుంది. దాన్ని అలాగా ఇన్హలేషన్ చేయాలి. అంటే కొద్దిగా హ్యాండ్స్లో కొద్దిగా రాసుకొని ఇట్లా దాని అట్లా పీల్చుకుంటే అది మన పీనల్ గ్లాండ్ మీద ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే ఫ్లోరైడ్స్ లేని వాటర్ తాగాలి. అలాగే ఆల్కలైన్ ఆల్కలైన్ వాటర్, నెక్స్ట్ స్పిరుల్లా, నెక్స్ట్ దోసకాయ నిమ్మకాయ ముక్కలు వాటర్ లో వేసేసి ఫ్లోరైడ్స్ లేని వాటర్ తీసుకోవాలి. నేను చెప్పింది అంటే అవి అయిపోయింది. ఇంకా బాహ్యమైనటువంటి విషయాలు ఏం ఫాలో అవ్వాలో అది అయిపోయింది. ఇప్పుడు మన లోపల మన ఆంతరికంగా ఏమేమి ఫాలో అయితే ఇది తొందరగా తెరుచుకుంటుంది. చెప్పండి రవీంద్ర గారు, చెప్పండి, మీకే అవకాశం మళ్ళీ. పాడడం నేర్చుకోవాలి. వెరీ గుడ్. మంచి పాటలు సంగీతంగా ఉండాలి, పాటలు పాడుకోవడం నేర్చుకోవాలి. తెలియని విషయాలు నేర్చుకుందానికి ప్రయత్నం చేయాలి. మనకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే అవి తెలుసుకుందానికి ప్రయత్నం చేయాలి. అదొకటి. అట్లాగే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనం ఇతర ప్లేస్ లో ఉండేసి చూసినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు, అది ఆ విధంగా ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ అనేది జరుగుతుంది అని తెలుసుకున్నాము. అట్లాగే క్రియేటివిటీగా ఉండాలి. ప్రతిరోజు కూడా సృజనాత్మకంగా ఆలోచించడం నేర్చుకోవాలి. సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి. ఓకే. ఇంకా భయము, గిల్టీ ఫీలింగ్స్, ఎమోషనల్ కండిషన్స్ తొలగించుకోవాలి. వెరీ గుడ్. చివరగా మెడిటేషన్ అనేది చేసినప్పుడు ఈ యొక్క పీనియల్ గ్లాండ్ అంటే మూడవ కన్ను తెరుచుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది మెడిటేషన్ చేసినప్పుడు. అది సార్ ఇవి ఇంటర్నల్ కారణాలు. సూపర్ సూపర్. అందరూ ఒకసారి రవీంద్ర గారు క్లాప్స్ కొట్టారు. సో ఇలాంటి సజ్జన సాంగత్యంలో ఈ విధంగా రాసుకోవడం, అభ్యాసం చేయడం అనేది అది ఎక్సలెంట్, అంటే ఒక అద్భుతమైన విషయం అది. అలాగ అందరూ చేయాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ముందు మనం అందరం కూడా ఒక మంచి విజ్ఞానిగా తయారు కావాలి. ఓకే. దానికి ధ్యానము, జ్ఞానమే ముఖ్యం, ఇంకేమీ లేదు. సో అది చేయాలని చెప్పి అందరికీ మరొకసారి కోరుతున్నాం. ఇప్పుడు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే నెక్స్ట్ క్లాస్కు రాసుకొని ఇలా రావాలి. అందరూ ఒక్కొక్కటి చెప్పాలి. అన్నీ కూడా ఆయనకి అవకాశం ఇస్తే సో మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా మీరు ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఆయన చెప్తున్నారు. కాబట్టి అవకాశం అనేది అలా ఇవ్వకుండా దయచేసి పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడు రాసుకోండి. లేదు అంటే ఇంటికి పోయాక నెక్స్ట్ డే వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోని ముందు పెట్టుకొని క్లియర్గా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. సో మిత్రులారా, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మూడో కన్ను తెరుచుకుంటుంది అని తెలుసుకోవడానికి మనకు వచ్చే సంకేతాలు ఏంటి, ఎలాంటి సంకేతాలు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, మన లోపల మనకే జరుగుతున్న సంకేతాలు అని చెప్తాం వీటిని. సో ఎలా జరుగుతుందంటే ఆ సంకేతాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడైతే మూడో కన్ను తెరుచుకుంటూ ఉంటుందో అంటే బాహ్యమైనటువంటి కొన్ని పద్ధతులు, అంతరంగంగా మనం పాటించేటువంటి కొన్ని పద్ధతులు, మానసికంగా మనం చేసేటువంటి ఫాలో అయ్యేటువంటి కొన్ని పద్ధతుల వలన, తర్వాత ధ్యానం మనం రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి ధ్యానం అనేది రెగ్యులర్గా నిరంతరంగా మనం ప్రతిరోజు కూడా తక్కువ లేకుండా 1 గంట నుంచి 3 గంటలు ధ్యానం చేస్తూ ఉంటే
మన లోపల ఈ యొక్క మూడో కన్ను తెరుచుకోవడం స్టార్ట్ అవుతుంది. అది ఒకేసారి అంటే పూర్తిగా తెరుచుకుందా, లేకపోతే కొంత కొంత ఆ చిహ్నాలు, ఆ సంకేతాలు వస్తున్నాయనేది మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఆ సంకేతాలు ఎలా ఉంటాయని నేను చెప్తూ పోతాను. ఈరోజు ఆ విషయాన్ని మనం చర్చిద్దాం. ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. సో వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే ఎలా ఉంటుందంటే, ఒకటి మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే. సో ఎలా ఉంటుంది అంటే, పర్సనాలిటీ చేంజ్ అవ్వడం అంటే ఏంటి? మనలో లక్షణాలు చేంజ్ అవుతాయి. దైవిక లక్షణాలు అంటే ఒక రకంగా ప్రేమ, శాంతి, కరుణ, ఆ, సో ఇంకోరికి సహాయం చేయాలనేటువంటి అలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తాయి ఆటోమేటిక్గా. అవి డెవలప్ అవుతూ పోతాయి. తర్వాత మనకు అంటే మనం ఇంకొకరితో మన సోషల్ ఇంటరాక్షన్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే అందరితో మాట్లాడడం, అందరితో కలిసి మాట్లాడడం కానీ, ఒకరితో మాట్లాడలేకపోవడం ఇంకొకరితో మాట్లాడడం, ఈ డిఫరెన్స్ మా తారతమ్యం ఉండదు. మీరు చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. వాళ్ళకు మూడో కన్ను యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు అందరితో మాట్లాడేస్తారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఆ భావం ఉండదు, సంకుచిత భావం ఉండదు. వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడకూడదు, ఆ? సో వాళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి ఏమి ఉండవు అనమాట. అలాంటి చేంజెస్ మనలో కూడా కనిపిస్తూ వస్తాయి. అది ఆ విధంగా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యూనివర్స్లో అంటే ఈ యొక్క విశ్వంలో సో మనం ఏ పొజిషన్లో ఉన్నాం, మన గురించి మనకు కొంత అర్థమవుతూ వస్తుంది అనమాట. అంటే ధ్యానపరంగా, ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఎదిగాము. ఓకే. సో ఇవన్నీ విషయాలు మన గురించి మనకు సో క్లారిటీ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్. లేదంటే మన గురించి మన క్లారిటీ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే మన ప్రోగ్రెస్కు అది అడ్డవుతుంది. కాబట్టి మన గురించి మనకు పూర్తి క్లారిటీ రావాలి. ఓకే. రెండోది ఇంకోటి వచ్చే నెక్స్ట్ ఏంటంటే, మన వాస్తవానికి మనమే కారణం అని తెలుసుకుంటాం. ఇది అద్భుతమైన విషయం. ఈ యొక్క మూడో కన్ను యొక్క సంకేతం. మూడో కన్ను తెరుచుకుంటుందంటే అదొక సంకేతం. అంటే ఎవరిని మనం బ్లేమ్ చేయము ఇంకా. ఎవరిని బ్లేమ్ చేయడం కానీ, ఎవరిని కామెంట్ చేయడం కానీ, ఇంకో మనకేదైనా జరగకపోతే ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఉంటాయి కదా. ఇలాంటి లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి. చూడండి, ఇది అద్భుతమైన విషయం. అంటే వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది మనకు అర్థమైపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఇది ఆ మూడో కన్ను తెరుచుకుంటుందంటే ఒక సంకేతం. చాలామంది కూడా అలా తయారవుతున్నారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఆ మూడో కన్ను ఒక విస్ఫోటనంగానే విచ్చుకుంటుంది అని అర్థం. ఓకే. మూడో కన్ను విచ్చుకుంటుంది, అందువలన అలాంటి లక్షణాలు వాళ్ళు వస్తాయి. తర్వాత మన ఇంట్యూషన్ మీద మనం ఆధారపడతాం. అంటే మనకు ఒక సహజంగా ఉన్నటువంటి ఒక ఇంట్యూషన్స్. ఓకే. అంటే మన లోపల మనకు కలిగేటువంటి కొన్ని సంకేతాలు, ఆ ఇంట్యూషన్ మీద ఎక్కువగా ఆధారపడతాం మనం. ఎవరి గురించి మనం ఆలోచించాం అనమాట. ఏదైనా ఒక విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఒకటి తెలియని విషయము తెలుసుకోవాలనుకున్నా, అన్నిటికీ కూడా మన ఓన్ ఇంట్యూషన్ మీద మనం ఆధారపడతాం అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి చిహ్నాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే బేసిక్గా ఏంటంటే ఆ ఇంట్యూషన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం నమ్ముకుంటాము, దాని మీదనే మనం ఆధారపడతాం. ఇంకా బయట ఏ వ్యక్తి మీద కానీ, ఏ స్వామి మీద కానీ, ఏ యొక్క ఒక జ్యోతిష్కులు ఎవరి మీద కూడా ఆధారపడే అవసరం మనకు రాదనమాట. అలాంటి లక్షణాలు ఎన్నో కనిపిస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఇంకొక సంకేతం ఎలా వస్తుందంటే, మన రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి అంటే మన ఐబ్రోస్ అంటే ఈ యొక్క రెండు కళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞా చక్రం ఉంది కదా, ఇక్కడ ఒక కొద్ది ప్రెజర్గా ఫీల్ అవుతాం, లేదంటే కొద్ది వెచ్చదనం అనేది మనకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో అది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ వెచ్చదనాన్ని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆధ్యాత్మికంగా అంటే మనం ఏది పర్టికులర్గా ఆధ్యాత్మికత అనేది ప్రాక్టీస్ చేయకపోయినా కానీ, సో మనం అలాగా మామూలుగా ఉన్నా కానీ మనకు మన మానసిక స్థితి వచ్చేసి ఆధ్యాత్మికత వైపు మనకు ఎక్కువగా లాగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మన లోపల అంతరంగా జరిగేటువంటి మార్పులు ఇవన్నీ. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సంకేతం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇంట్యూషన్ అనేది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇంట్యూషన్ అంటే ఏంటి అంటే, మనకు ముందు జరగబోయేది ఇప్పుడే తెలిసిపోవడం, దాన్నే ఇంట్యూషన్ అంటాం. అంటే అది ఎలా అంటే ఒక మెసేజ్ ద్వారా కానీ, ఎక్కడో చోట ఎక్కడో చదవడం అనో, లేదా ఎవరి ద్వారా మనం తెలుసుకోవడం కానీ, మనలోంచి మనకి ఒక మెసేజ్ రావడం కానీ, సో ఇలాంటి అనేక విధాలుగా మనకు రేపు జరగబోయేటువంటిది, ఇక ముందు జరగబోయేటువంటి విషయాలు మనకు ముందుగానే తెలిసి వస్తూ ఉంటాయన్నమాట. అది ఇంట్యూషన్ అంటే ఆ విధంగా తెలుసుకోవడమే. ఓకే. సో ఆ ఇంట్యూషన్ బాగా బలంగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు మూడో కన్ను తెరుచుకుంటుందో చాలా బలంగా పనిచేస్తుంది. సో తర్వాత ఇంకేమైందంటే, ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు
చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. ఇది చేయొచ్చా చేయకూడదు అనేది మనలో మనకే అద్భుతంగా అర్థం అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఇంట్యూషన్ను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని కరెక్ట్ వేలో అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి డైలీ లైఫ్లో. ఓకే, నిత్య జీవితంలో దీన్ని ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. ఒక్కోసారి తప్పు కావచ్చు, అంటే మనం ఉపయోగించాము, కొంత మనకేమైనా గైడెన్స్లో ప్రాబ్లం అయిందనుకోండి, పర్వాలేదు, దాన్ని ప్రాక్టీస్ చేసుకొద్ది అది షార్ప్గా తయారవుతుంది. కాబట్టి దాని గురించి వరీ కావద్దు. ఒక్కోసారి మన లోపల వచ్చిన ఇంట్యూషన్ ఫాలో అయ్యాము, ఏదో సమ్ మిస్టేక్ అయింది అనుకో, నో ప్రాబ్లం. ఓకే, అగైన్ యూజ్ ఇట్. దాన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి, చూద్దాం. అప్పుడు మీకు తెలుస్తుంది మీ యొక్క ఇంట్యూషన్ ఎంతో షార్ప్గా తయారైంది అనేది. సో ఆ విధంగా చేస్తూ వెళ్ళండి, నెగ్లెక్ట్ చేయొద్దు, ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి ఈ యొక్క మూడో కన్ను సంకేతాలు ఇంకా ఎలా ఉంటాయంటే, మనకు కాంతి పట్ల సున్నితత్వం ఎక్కువ అవుతుంది. అంటే లైట్ సెన్సిటివిటీ అంటాం దాన్ని. ఏ కాంతి చూసినా కానీ దానిలో ఆ కాంతి అంతకుముందు మనకు కనిపించేటువంటి తీరు, ఈ యొక్క మూడో కన్ను తెరుచుకున్నాక మనం ఆ కాంతిని చూస్తున్నప్పుడు మన ఆ కాంతి లోపల ఉన్న వివరాలు మనకు అర్థమయ్యే తీరు చాలా 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 డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ కలర్స్ మనం చూస్తాం కదా, ఆ కలర్స్ను అంత బ్రైట్గా చూడడం కూడా జరుగుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఈ కలర్స్ కూడా అంటే ఇంకోటి ఏంటంటే మన యొక్క థర్డ్ ఐ ప్రాంతంలో లైట్ ఎక్కువగా, అంటే మన థర్డ్ ఐ ఉంది కదా, మన మూడో కన్ను ఆగ్నేయ చక్రం ఉన్నటువంటి ప్రాంతంలో ఆ యొక్క ప్రత్యేకమైన లైట్ను కూడా దర్శించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అది ఈ లైట్ సెన్సిటివిటీ అనేది మనకు ఎక్కువగా పెరుగుతుంది అదనమాట. సో అందుకని ఏ కలర్ని చూసినా చాలా అప్పుడే అంటే చాలా ఫ్రెష్గా, తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఆ కలర్, ఒక ప్రతి కలర్, ఇప్పుడు మామూలు కలర్ చూస్తే మనకు ఇప్పుడు చూసేటువంటి విధానము, ఆ థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఆ చూసిన కలరు అంత బ్రైట్గా, అంత వివరంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే చూడగానే దాని లోపల దాన్ని పూర్తిగా మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది. అంటే ఒక కలరు అచ్చు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. అంత సెన్సిటివిటీ మనకి ఎక్కువ అవుతా వస్తుంది, అంటే సున్నితత్వం అది ఎక్కువ అవుతా వస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనలో ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. సో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది అంటే, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మన యొక్క ఈ ప్రపంచాన్ని చూసే విధానము, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే ఈ ప్రతిదానికి నేనే కారణము, సో నా వాస్తవానికి నేనే కారణము అనేది ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము. రెండోది, మన మన ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారుతుంది. ఓకే, ఎప్పుడు కూడా నెగిటివ్ దృష్టితో చూస్తే దృష్టి బట్టే సృష్టి అని చెప్తాం. దృష్టి బట్టి సృష్టి కదా. సో కాబట్టి మన దృష్టి మనకు ఎప్పుడు కూడా సో పాజిటివ్గా పెట్టుకుంటాం కాబట్టి పాజిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకని మనం చూసేటువంటి తీరు మారుతుంది, మనకు దక్కేటువంటి ఫలితాలు కూడా ఖచ్చితంగా మారుతూ వస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, ఇంతకుముందు చెప్పినట్టుగా పూర్తిగా మన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. సో తర్వాత మనం ఎన్నో విషయాల్లో మనకు ఓర్పు సహనము మరియు స్వార్థరహితమైనటువంటి జీవనం స్టార్ట్ అవుతుందన్నమాట. అంతవరకు ఎక్కువగా స్వార్థహితమైనటువంటి జీవనం గడుపుతుంటాం. ఇప్పుడు స్వార్థరహితమైనటువంటి జీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనలో అనేకమైనటువంటి పాజిటివ్ చేంజెస్ మనం చూస్తాం ఖచ్చితంగా. సో తర్వాత సో మన యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక తర్వాత అన్ని జీవరాశులను కూడా సమానంగా చూడడం జరుగుతుంది. అంటే ఏ జీవరాశులను కూడా, అంటే మనుషులతో సహా అన్ని జీవరాశుల మీద, చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, ఒక నీటి సామ్రాజ్యం కావచ్చు, ఈవెన్ ఒక జడమైనటువంటి వస్తువును కూడా ప్రేమిస్తాం. అర్థమైందా? ఎందుకంటే అన్నిట్లో భగవంతుని దర్శిస్తాం కదా. సో థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే అర్థం ఏంటి? థర్డ్ ఐ ఓపెన్ అయింది అంటేనే అర్థం ఏంటంటే, సో మనలో ఉన్నటువంటి ఆత్మత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే నేనే ఆత్మ అని తెలుసుకోగలుగుతాం ఒకటోది. సో మనమైతే ఎప్పుడైతే నేనే ఆత్మ అని తెలుసుకున్నామో, ఇక మన చుట్టూ ఉన్నటువంటి అన్నిట్లో కూడా సర్వం కలిధ్వం బ్రహ్మం అని చెప్పినట్టుగా అది మనకు అర్థం అయిపోతుంది. ఆ అర్థం అవ్వడం అనేదే ఆ థర్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలాంటి ఆ పొజిషన్లో, ఆ స్థితిలో మనం ఏంటంటే ప్రతి ఒక్కటిని కూడా ప్రేమించడం జరుగుతుంది. దేన్ని కూడా సో తిరస్కార భావం ఉండదు. అన్నిటి పట్ల ప్రేమ, కరుణ, శాంతి అతి ఎక్కువగా అవుతుంది. సో మన ఇంట్లో వాళ్ళు వేరే, ఇంకా పక్కన ఇంట్లో వాళ్ళు వేరే, ఆ కుటుంబం వేరే, ఈ కుటుంబం వేరే, ఇలాంటి తత్వాలన్నీ మొత్తం సమసిపోతూ వస్తాయన్నమాట. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎంతోమంది ఎన్లైటెడ్ మాస్టర్స్లో ప్రతి ఒక్కరిని, వాళ్ళు ఎవరో తెలియదు మీకు, అవునా, వాళ్ళు ఎవరో మీకు సంబంధం లేదు, అయినా కానీ వాళ్ళు కూడా అంతే ప్రేమగా వాళ్ళ మీద అంతే కరుణ,
చూపడం జరుగుతుంది అనమాట. వాళ్ళు అంత దగ్గర తీసుకోవడం కూడా జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ స్వార్థరహితమైన జీవనం అనేది అంత ఈజీగా రాదు మిత్రులారా. అది వస్తుంది అంటే మీలో మూడో కన్ను విచ్చుకుంది అని అర్థం. మూడో కన్ను మనకు తెరచబడింది అని అర్థం. సో ఇన్ని విషయాలు జరుగుతూ వస్తాయి. అంటే ఇన్ని చేంజెస్ మనలో జరుగుతాయి అన్నమాట. అందుకని ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక్కొక్కసారి హెడేక్ అనేది ఫీల్ అవుతాం. హెడేక్ అనేది కొంతమందికి చెప్తున్నాను. సో పర్టికులర్గా హెడేక్ అనేది ఒక సిగ్నల్. ఇది యాక్చువల్గా తలనొప్పి అట్లా రావడం జరుగుతుంటుంది. సో ఆ పెయిన్ కూడా ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆగ్నేయ చక్ర ప్రాంతంలో కొంత తలనొప్పి అనేది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది ఏమీ కాదు. సో నిదానంగా అది వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఎక్సెస్ ఎనర్జీ అంటే ఎక్కువ శక్తి ప్రవాహం జరగడం వలన, ఎందుకంటే ఎప్పుడైతే పీనల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది అంటే పీనల్ గ్లాండ్ యాక్టివేషన్కి వచ్చిందంటే అక్కడ ఎనర్జీ అధికంగా ఫ్లో అవుతుంది అనమాట. ప్రాణశక్తి అధికంగా ఫ్లో కావడం వల్లనే అది ఓపెన్ అవుతుంది. అప్పుడు కొంత ప్రెజర్ ఫీల్ కావడము, కొంత వెచ్చదనం కానీ, కొంత పెయిన్గా అనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ దానికి కొద్దిగా సహనంగా ఓర్పుగా ఉంటే చాలు. అవన్నీ కూడా ఆటోమేటిక్గా పోతాయి. తర్వాత సాధ్యమైనంత వరకు ఫ్రెష్ ఎయిర్లోకి పోవడం కానీ ఇలాంటి కొన్ని మీరు చేస్తూ ఉండండి. తర్వాత అంటే ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ పోవడం కానీ, మనము సన్లైట్కు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా మనకు ఇలాంటి అంటే ఏమైనా కానీ హెడేక్ కానీ ఇట్లా కానీ అన్ని తగ్గుతూ వస్తాయి. గ్రౌండింగ్ చేసుకోవడం కానీ, అంటే కాళ్ళతో మామూలుగా ఒట్టి కాళ్ళతో నడచడం కానీ భూమి మీద. సో ఇట్లాంటివి కొంచెం చేస్తూ ఉండాలి. సో అలాంటివి చేస్తూ ఉండడం వల్ల మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ఈ యొక్క మూడో కన్ను తెరుచుకుంటున్నా కూడా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇంత అద్భుతమైన లక్షణాలు. ఓకే. సో మనలో ఎట్లా ఉంటుందంటే మన ఆంతరికంలో స్పష్టమైన క్లారిటీ వస్తుంది ప్రతి దాని గురించి కూడా. ఒక వ్యక్తిని చూస్తానే మనకు అర్థమైపోతుంది అతను ఎలాంటి వ్యక్తి, ఎందుకు వచ్చాడు, ఏంటి కారణం ఏంటి, అవన్నీ తెలుస్తూ వస్తాయి ఆటోమేటిక్గా. సో ఒక వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ మనం చూడగానే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఏం వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి ఏం మాట్లాడబోతాడు. ఇప్పుడు చూడండి, కావాలంటే చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా 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 సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. ఓకే. మీరేం చెప్తున్నా అది అబద్ధమా నిజమా అనేది వాళ్ళకి అర్థం అవుతూ వస్తుంది కదా. సో అందువలన చిన్నపిల్లల దగ్గర మనము తప్పు మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు అన్నీ తెలుస్తాయి. ఓకే. సో ఆ విధంగా అలా అంత సెన్సిటివ్గా మనం కూడా తయారవుతాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క పరిసర ప్రేమికులం అవుతాం ఖచ్చితంగా. పరిసరాలను ప్రేమిస్తాం. ఓకే. సో ఇవన్నీ కూడా మార్పులే, ఆంతరికమైనటువంటి మార్పులు. ఇక తర్వాత మనకు ఇహలోకం పరలోకం అన్నీ అర్థమవుతాయి. అద్భుతమైన జీవనాన్ని సాగిస్తాం. సో ఈ లోకంలో కూడా ఎలా జీవించాలి, పరలోకానికి సంబంధించి కూడా మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే మనము ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నప్పుడు మనకు మూడో కన్ను అంటే మామూలుగా కళ్ళు తెరుచుకున్నా ఒకసారి థర్డ్ ఐ యాక్టివేట్ అయిన తర్వాత ఇట్లాంటి బాహ్య లక్షణాలన్నీ మారిపోతాయి. పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అందుకే ఎంతోమంది మాస్టర్స్, రమణ మహర్షి కానీ ఇంకా అనేక గొప్ప గొప్ప మాస్టర్స్ దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళు కదా. అంటే థర్డ్ ఐ వాళ్ళందరికీ ఓపెన్ అయ్యింది అనమాట. థర్డ్ ఐ ఓపెన్ కాబట్టే మనకి ఏమవుద్దంటే వాళ్ళ దగ్గరికి ఎంతోమంది అక్కడికి ఆకర్షించబడేవారు. ఎందుకు ఆకర్షించబడేవారు అంటే ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శక్తి క్షేత్రం అనమాట. ఆ శక్తి క్షేత్రం అని చెప్పొచ్చు, ఆరా అని చెప్పొచ్చు. దాని స్ట్రెంగ్త్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ శక్తి క్షేత్రం వలన ఆ యొక్క చుట్టూ ఆ ఎనర్జీ ఫీల్డ్ వలన ఏమవుతుందంటే ఎంతో దూరం ఉన్నా కానీ అక్కడికి రావాల్సిందే. అంటే అంత వైబ్రేషన్స్, అంత ఆకర్షణ శక్తి ఎక్కువ అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా. సో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది మాస్టర్స్ దగ్గర కూర్చుంటేనే మనకి ఎంతో శాంతి, ఒక రకమైనటువంటి సమాధానంగా అనిపిస్తుంది. ఓకే. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా థర్డ్ అయ్యి వాళ్ళకి మూడో కన్ను ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇలాంటి విషయాలు ఇక మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది మాస్టర్లు మనకు కొన్ని విషయాలు చెప్తారు. అంటే వాళ్ళు అన్నీ చెప్పరు. సో ఏదన్నా మనం కష్టాల్లో ఉన్నామన్నప్పుడే ఆ మూడో కన్నుతో కొన్ని చూసి చెప్పాల్సి ఉంటుంది. కానీ అన్నీ అలా చెప్పకూడదు. అది ఆ యొక్క నేచర్కి వ్యతిరేకం అది. ఎందుకంటే ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. తర్వాత ఎవరి పనులు వాళ్ళే చక్కబెట్టుకోవాలి, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనేటువంటిది ఆధ్యాత్మిక సత్యాలు ఇవన్నీ.
ఈ ఆధ్యాత్మిక సత్యాలు అలా ఉన్నప్పుడు మనము చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకరి కర్మను మనము ప్రభావితం చేసినట్టు అవుతుంది. అలా చేయడానికి అలౌ చేయనమాట. అలా చేయడానికి నేచర్ అలౌ చేయదు. అందుకని అన్ని విషయాలు చెప్పరు. ఎవరైనా తొందరలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని కొద్దిగా మనం తగ్గించాలి, ఆ దుఃఖాన్ని తగ్గించాలన్నప్పుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు అన్నమాట. సో మనకు షిరిడి సాయి కానీ అనేక మహాత్ములు ఆ విధంగా చేసేవారు. అంటే ఏవైనటువంటి వాళ్ళకు వచ్చే ఆపదలను చెప్పడము, వాటి నుంచి కాపాడటము, లేదా రోగాలు ఉంటే రోగాలను తగ్గించేది కానీ ఇలాంటి కొన్ని విషయాలను వాళ్ళు చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ప్రతి ఒక్కరు కూడా వారు సొంతగా ప్రయత్నం చేసి ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ మనకు మనముగా ఎదగాలి. ఓకే, మనకు మనముగా ఎదగాలనేది ప్రతి ఒక్క మాస్టర్ యొక్క కోరిక. ఓకే, అయితే భక్తి పరంగా కొంత హెల్ప్ జరగవచ్చు కానీ బట్ చెప్పాలంటే ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే ఎవరికి ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. వారికి వారే చేసుకోవచ్చు. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. మన ఆత్మశక్తి మనం తెలుసుకుంటే చాలు కదా. సో కాబట్టి ఇంత అద్భుతమైన ఈ యొక్క మూడో కన్నుని మనం తెరిపించుకోవడం అనేది కంపల్సరీ చేయాలి. దానికి కావాల్సింది మనం ఇంతకుముందు చాప్టర్లో ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నట్టుగా బాహ్య కారణాలు ఏమున్నాయి, ఆంతరికమైన ఏం చేస్తే బాగుంటుంది, వీటన్ని దిననిత్యం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రతిరోజు వాటిని గుర్తుపెట్టుకొని మరి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ ఫలితం మీకు దక్కుతుంది అనమాట. సో ఆ విధంగా చేయండి. సో మూడో కన్ను తెరుచుకోవడం కానీ ఇంత అద్భుతమైన లక్షణాలు మనలో అంటే మనం ఏమి అవుతామంటే మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మనమే దైవం అవుతాం. దైవ లక్షణాలు మనలో వస్తాయి. దైవ లక్షణాలు మనలో చేరుకుంటాయి అనమాట. సో మనమే దైవం. మనం ఆల్రెడీ వేర్ ఆల్ గాడ్స్. అంటే మనం అందరం కూడా భగవంతులమే. ఎందుకంటే మన లోపల భగవంతుని అంశ ఉంది కదా. ఆత్మనే భగవంతుని అంశ. ఓకే, పూర్ణాత్మ నుంచి మనం విడిపడి వచ్చాము. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశ ఆత్మనే భగవంత, ఆత్మనే దేవుడు. కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆ లక్షణాలు కప్పిపుచ్చుకున్నాయి అనమాట. అంటే కప్పబడ్డాయి దేని ద్వారా అంటే మన ఈ యొక్క అశుద్ధమైనటువంటి పరిశుద్ధంగా లేని ఆ మాలిన్యమైన మనస్సు. అర్థమైందా? ఆ మాలిన్యమైన మనస్సును మనం తొలగించుకుంటూ బాహ్య శుద్ధి అంతరశుద్ధి రెండు చేసుకుంటూ నిదానంగా వెళ్ళే కొద్దీ అప్పుడు మనకు ఈ మూడో కన్ను తెరచబడుతుంది. అంతవరకు తెరవబడదు. ఓకే, సో తర్వాత మన ఇంతకుముందు జన్మల అనేక కర్మలు కూడా ఉంటాయి కదా. ఇంతకుముందు జన్మల కర్మలు ఉంటాయి. సో వాటిని కూడా మనం శుద్ధం చేసుకోవాలంటే మనకు ఎక్కువ ధ్యాన శక్తి కావాలి కదా. ధ్యానాగ్ని అంటాం, జ్ఞానాగ్ని అంటాం. ధ్యానాగ్ని అంటే విశ్వశక్తి, జ్ఞానాగ్ని అంటే మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఓకే, ఈ రెండు కూడా కావాలి. ఆ రెండింటిని ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూ మనలో పోయే కొద్దీ సో అన్ని కర్మలు తొలుగుతూ వస్తే ఆ యొక్క బాహ్య శుద్ధి అంటే దేహశుద్ధి, మనస్సు యొక్క శుద్ధి. మనస్సులో ఎన్ని ఉంటాయంటే అనేక జన్మల నుంచి పోగైనటువంటి అనేక కర్మలు కదా, అనేక కర్మలు. ఆ కర్మలన్నీ ఎలా ఉంటాయంటే మనం ధ్యానం చేయకపోతే మన దేహంలోకి వచ్చేస్తాయి నేరుగా. చూడండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఆ యొక్క కర్మలు మన మనస్సులో అంటే మన యొక్క చిత్తం అంటే ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగైనటువంటి ఆ యొక్క కర్మలు మన దేహం మీదకి రోగాలుగా పరిణమిస్తాయి అన్నమాట. అవి జరగకూడదంటే మనం అక్కడక్కడే తొలగించాలంటే దానికి కావాల్సింది ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని రెండు కావాలి. అది ఎవరైతే నిత్యంగా పాటిస్తారో ఆ కర్మలు అక్కడే తొలగించబడతాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. అది మరి పాటించకుండా మనకు అన్ని తొలగిపోవాలి, నా ఆరోగ్యం బాగైపోవాలి, నా కుటుంబం ఆర్థికంగా కానీ ఇంకా దేని పరంగా నేను అద్భుతంగా తయారు కావాలంటే అవ్వదు. ఓకే, అలాంటి జరగదు. అది అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ప్రతినిత్యం ఈ విధంగా ధ్యాన జ్ఞాన రెండింటిని పెంచుకుంటూ పోతే ఈ ఇవన్నీ రెండు కూడా అగ్ని అనమాట. ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని ఈ రెండింటిని పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎన్నో కర్మల నుంచి మనం దూరం అవుతాం. మీకు తెలిసిన విషయమే కదా. అంటే మనం అందరం కూడా పూర్వజన్మ చేసిన కర్మలు మనకు అంటే పూర్వజన్మ కర్మం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది. అంటే అనేక పూర్వజన్మ కర్మలు మన ఈ దేహంలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తూ ఉంటాయి.
సో వాటిని తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ధ్యానం యొక్క విశ్వశక్తి, జ్ఞానం యొక్క ఆ జ్ఞానం నుంచి వచ్చేటువంటి ఆ మెలకు అని చెప్పొచ్చు, ఆ అవేర్నెస్, ఆ స్పృహను మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇది మనం చేయవలసిన మిత్రులారా. సో దీని మీద మనం ఎంతవరకు చర్చించాం, దీని అంతటిని మీరందరూ ఫాలో కావాలి. మనం అందరం కూడా మన నిత్య జీవితంలో వీటన్నింటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోతే సో అద్భుతమైన ఒక మానవునిగా మనం ఎదుగుతాం, దైవ మానవులుగా మనం తయారవుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. సో ఎవరైనా కానీ ప్రశ్న ఉన్నా ఒక మీకు ఏం అర్థమైందో కూడా ఒక 2-3 మాస్టర్స్కి మాత్రం అవకాశం, తర్వాత ధ్యానానికి వెళ్ళాలి. సో ఆ తర్వాత ఇంకొకటి, ప్రతిరోజు పొద్దున జరిగే కార్యక్రమంలో ఇప్పుడు నైట్ ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో సాధ్యమైనంత వరకు పొద్దున కూడా పార్టిసిపేట్ చేయండి, మీకు అద్భుతమైన జ్ఞానం అందించడం జరుగుతుంది. సో ఈ మంత్ నుంచి, సెప్టెంబర్ నుంచి మనము నేను ప్రత్యేకంగా ఒక వారంలో 2 క్లాసులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను. సో కాబట్టి 2 క్లాసులు కూడా అది ట్యూస్డే, థర్స్డే కంపల్సరీ ఉంటుంది. ఓకే, ఆ విధంగా మీకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక మంచి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేశాం, ఆ వీడియోలు కూడా వచ్చింటాయి, మీరు చూడవచ్చు. ఓకే, అయితే మిస్ కాకుండా పొద్దున్న రండి, ఎందుకంటే పొద్దున వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో మనం ఏ విధంగా శుద్ధం చేసుకోవాలి, మనం ఎట్లా కడుక్కోవాలి, మనసును కడుక్కోవాలి, దేహాన్ని కడుక్కోవాలి. సో ఇవన్నీ అద్భుతంగా మనం ఈరోజు చర్చించడం జరిగింది. కాబట్టి పొద్దున కూడా ఎవరు మిస్ కాకుండా అటెండ్ కండి దయచేసి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. పినియల్ గ్రంథి మూడవ కన్ను ఓపెన్ అయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది ఫైనల్ ఈరోజు మనకది. పినియల్ గ్రంథి గురించి ఎన్ని సెషన్స్ చెప్పుకుంటా వచ్చినాము, లాస్ట్ సెషన్ అది ఓపెన్ అయితే ఎలా ఉంటుంది అనేది తెలియడం జరుగుతుంది. అంటే అనుభవిస్తేనే తెలుస్తుందేమో సార్ ఆ అనుభూతి అనేది. అది ఎంత చెప్పినా కానీ మనకు స్వానుభవంతోనే తెలుసుకుంటేనే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఒకసారి మెడిటేషన్ పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు ఒక దూరం నుంచి ఒక పిరమిడ్ లాగా, ఒక డైమండ్ లాగా షేప్ లో మెరుస్తూ మెరుస్తూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి రావడము, మళ్ళా వెంటనే ఎంత వేగంగా తీసుకెళ్ళింది అంటే అలా తీసుకెళ్ళిపోయింది సార్ మెడిటేషన్. అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు, అప్పుడే 1 year బ్యాకే అట్లా జరిగింది అనమాట. అదేంటి అట్లా ఎందుకు అనేది కూడా తెలియదు, అప్పుడు కొత్తగా వచ్చినాము. అంటే మీకు ఇలాంటి అంటే ఇలాంటి దృశ్యాలు కూడా మన ఆంతరికం నుంచి, మన అంతరం నుంచి వచ్చేటివి, అవన్నీ బాహ్యం నుంచి ఏముండదు. మనం కళ్ళు మూసుకొని ఉంటాం కదా, కళ్ళు మూసుకున్నప్పుడు మనకు బయట నుంచి జరిగేది కాదు, ఇవన్నీ లోపల నుంచి జరిగేటివే. సో కాబట్టి అలాంటివి కొన్ని ఆ దృశ్యాలు కనిపిస్తాయి. అయితే మనము నిత్య జీవితంలో ఏం చేస్తామంటే ఓ పక్కన ధ్యానం చేస్తుంటాం, ఓ పక్కన దాన్ని మళ్ళీ మురికి కూడా పట్టించుకుంటూ ఉంటాం. అంటే దాన్ని ఏమంటారంటే పొద్దున్నే స్నానం చేస్తాం, సాయంత్రం లోపల పూర్తి అంతా ఆ యొక్క మాలిన్యం అంతా మళ్ళీ పట్టించుకుంటాం దేహానికి మనసుకు రెండింటికి. దానివల్ల ఏమవుతుందంటే అవన్నీ మళ్ళీ ఆటోమేటిక్గా మూసుకొని పోతూ ఉంటాయి, పనిచేయవు. ఓకే, సో అది ప్రధానంగా జరిగేది. ఇప్పుడు ఉదాహరణకి యోగులు ఒక గుహల్లో కూర్చొని ధ్యానం చేస్తారు, వాళ్ళు 3వ కన్ను తెరుచుకున్నారు కదా, ఇంకా అక్కడితో ఆపేయచ్చు కదా. మళ్ళీ ఎందుకు వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కానీ, లేదంటే సో వాళ్ళు ఆ సాధనలు దాంట్లోనే నిమగ్నమై ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి మాలిన్యం మనం పూసుకోవడం స్టార్ట్ చేస్తే మన లోపల ఉన్నటువంటి ఆంతరిక శరీరాలు కానీ, మన లోపల నాడులు కానీ అశుద్ధమైపోతాయి. నాడు మళ్ళీ అశుద్ధమయ్యే కొద్దీ మనకు ఆ ఆంతరిక దృశ్యాలు, ఆంతరిక అనుభవాలని తగ్గుతూ వస్తాయి మళ్ళీ. ఇది ఆటోమేటిక్, అది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, మీ చుట్టూ ఉన్న సావాసం, అంటే మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ మీరు ఎక్కువగా వాటితో పాటు ఉండి ధ్యానాన్ని తగ్గించి చూడండి ఒకసారి, మీలో ఎంత మార్పు కలుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. అది ఆటోమేటిక్, అవునా కదా. కాబట్టి సో యోగులు నిత్యం ప్రాక్టీస్ చేసేది అదే కారణం. ఒకటి ఆహారము, రెండోది వాళ్ళు చేసే సాధనలు, ఆ 2 ఆపరు వాళ్ళు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక అయితే
ఎంతవరకు అంటే మనం మాంసపిండం మంత్రపిండం అయ్యేంత వరకు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మన మాంసపిండం మంత్రపిండం కావాలి. సో మంత్రపిండం అయింది అంటే అర్థం ఏంటంటే ఒక త్రైలింగ స్వామి లాగా. సో ఇలాంటి మహానుభావులు ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారో, రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు దైవ మానవులుగా తయారైపోయారు. ఇంకా వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ తత్వం అనేది మారదు. వాళ్ళు నిత్యము ఆత్మస్థితిలో ఉంటారు, ఆత్మ ఎరుకలో ఉంటారు. ఉదాహరణకి వాళ్ళ మీద బట్టలు లేవు, బట్టలంతా దిగంబరంగా ఉన్నారు, ఏం ఫీల్ కారు వాళ్ళు. అసలు వాళ్ళకి అది అది ఇలా అయిందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆ స్పృహ అనేది వాళ్ళకు ఉండదు అనమాట. ఇప్పుడు మనమే ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఏమైనా మనం ఒక దిగంబరంగా మనం తయారు కావాలంటే సో ఖచ్చితంగా మన మనసు ఒప్పదు. మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో. సో నాకు అంటే ఆ విధంగా వెళ్ళడం ఏమవుతుంది, ఎన్నో రకాల క్వశ్చన్స్ మీలో వస్తాయి. వాళ్ళకి ఆ స్థితి ఉండదు ఇంకా, దేహ ఆ ఎరుక ఆ స్థితి ఉండదు ఇంకా. వాళ్ళు ఆత్మస్థితిలోనే ఆత్మ ఎరుక స్థితిలో ఉంటారు కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంత అంటే ఆ స్థితి వచ్చేంత వరకు మన సాధనలు కొనసాగుతూనే ఉండాలి. బట్ట మీద అంటే ఒంటి మీద బట్ట ఉందా, తర్వాత వాళ్ళు తింటున్నది ఏంటి, మీరు కావాలంటే ఆ స్థితిలో ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు ఏం తిన్నా అదొక పంచపక్ష పరమాణం అవుతుంది. వాళ్ళు ఏది ముట్టినా బంగారం అవుతుంది. చెప్పాలంటే డ్రైనేజ్ వాటర్ తీసుకొని తాగుతారు వాళ్ళు. డ్రైనేజ్ వాటర్ తీసుకొని తాగడం జరుగుతుంది. అదే మనం చేయగలం ఆ పని? చేస్తే మొత్తం బెడ్ రిడన్, అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది రోగాలే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పంచభూతాలతో మిళితమై ఉంటారు వాళ్ళు. పంచభూతాలకు వాళ్ళకు తేడా లేదు. వర్షం వస్తుంది, వర్షంలో అలానే కూర్చుంటారు. ఎండ బాగా కొడుతుంది, అసలు కాలు పెట్టలేం, కాలు పెడితే కాలు అదే కాలిపోతాయి. ఆడ అంత ఎండలో కూడా హాయిగా పడుకొని ఉంటారు. ఇలాంటి అసాధారణ లక్షణాలన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక మాంసపిండం మంత్రపిండం అయినప్పుడు మాత్రం మీరు అనుభవించగలరు. అది అయ్యేంత వరకు ఏం చేయాలి? నిత్యంగా డిసిప్లైన్డ్గా చేయాలి, తప్పదు. అర్థమైందా? సో ఇప్పుడు ఒక డాక్టర్ చదివేంత వరకు అన్ని చదవాల్సిందే. డాక్టర్ అయ్యాక ఇంకా మీరు చదవాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్లోకి వెళ్తారు. అది నెక్స్ట్ స్టేజ్ అనమాట, అది యాక్చువల్గా కదా. సో అలాగా మనం ఒక మాస్టర్గా తయారయ్యే వరకు ఇలాంటి మనం ఈరోజు చెప్పుకున్నటువంటి అనేక పద్ధతులు, బాహ్యంగా ఏం చేయాలి, ఆంతరికంగా ఏం చేయాలి, సో ఆ విధంగా వాటిని కాపాడుకుంటూ సో మనలో ఆ మార్పులు తెచ్చుకుంటూ సో ఆ దిశలో మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ స్థితికి చేరుకుంటాం. అలాగా. రైట్. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎవరైనా ప్రశ్నలు కానీ తర్వాత మీ యొక్క అనుభవాన్ని పంచుకోండి. రైట్. ఒక 2-3 మాస్టర్స్కి అవకాశం ఉంది. రైట్, చెప్పండి. యాదగిరి సార్ చెప్పండి. సరే, అంటే ఈ పిల్లల గంధ గురించి మీకు అనేక సెషన్లు చెప్పారు, ఏదో లాస్ట్ సెషన్ అని అద్భుతంగా ప్రతి ఒక్కటి. అంటే ఈ రోజు వరకు అసలు మనం ఆల్రెడీ మనం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ప్రతి ధ్యానం వల్ల కానీ, ప్రతి నైట్ ధ్యానం కానీ, ఆహారానికి మీరు అన్నీ గైడ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ గైడ్ చేసుకుంటూ వచ్చి ఆల్రెడీ పీనల్ గంధ గురించి అలా చెప్పారు. అంటే ఆల్రెడీ మాకు కావడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేశారు ఆల్రెడీ. మేము కొంచెం రిలాక్సేషన్ చేసాం కావచ్చు. దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ ప్రతి పాయింట్ మేము ఉపయోగించినట్లయితే ఆల్రెడీ థర్డ్ డే మాకు పీనల్ గంధి మేము దాని ఉత్పత్తి అవుతుంది. థర్డ్ డే కూడా మేము పోయే అవకాశాలు కూడా తప్పకుండా ఉన్నాయి సార్. ఆల్రెడీ ధ్యానంలో అనేక, ఇప్పుడు నైట్ ధ్యానం పెట్టారు. దాదాపు నేను నైట్ మనం 2 గంటలేమో నిద్రపోతున్నాం. ఆ నిద్ర కూడా పెద్ద పోయినట్టు అనిపిస్తలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాణాయామం. పొద్దున మీరు 5 గంటలకు చెప్పి ప్రాణాయామం, యోగాసనాలు ఇవన్నీ దీనికి సంబంధించింది. మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇక్కడ మీరు ఆల్రెడీ పీనల్ గంధి చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి పీనల్ గంధి ఓపెన్ అవుతుంది, థర్డ్ డే ఓపెన్ అవుతుంది అనేది ఆల్రెడీ మీరు చేశారు. ఆల్రెడీ అది అవుతుంది. మీరు ఈరోజు పొద్దున మీ సెషన్ కూడా నేను అంటే మీ పొద్దున మీది వీడియో కూడా నేను విన్నాను, చూశాను. అందులో ఒక పుస్తకం చెప్పారు, సంభోగం నుంచి సమాధి వరకైన పుస్తకాన్ని మీరు చెప్పారు. నేను వెంటనే అది అప్పుడు పీడిఎఫ్లో పంపారు మేడం గారు. అది నేను ఇంతకుముందు చదివాను కొంత. అంటే అనేక విషయాలు, అద్భుతమైన విషయాలు.
ఎంతో మాకు చాలా సంతోషం ఇస్తుంది సార్. అంటే మమ్మల్ని ఒక యోగులను తయారు చేసే బాధ్యత తీసుకొని ఒక జన్మ ధన్యమై అంటే మరో జన్మ లేకుండా తీసుకుపోతున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనం అవకాశం ఇచ్చినప్పుడు మనం మాట్లాడే కొద్దీ మన విశుద్ధ చక్రము డెవలప్ అవుతూ వస్తుంది. మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. వచ్చేటువంటి ఒకటి రెండు మాటలు అనేవి మనం ప్రయత్నం చేస్తుంటేనే అది మనకు డెవలప్ అయ్యేది, లేకపోతే డెవలప్ కాదు. ఓ ప్రకాష్ సార్ మాట్లాడు. సరే, ఇందాక మీరు చెప్పిన అన్ని నా అనుభవంలో నేను అనుభవిస్తున్నాను. ఎస్ మనకు ఫస్ట్ త్రికరణ శుద్ధి జరుగుతున్నది. మనోవాక్ కర్మణ అన్ని అదొకటి శుద్ధి, ఏకత్వం వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా అప్రోచ్ కూడా దేనికైనా మన సృష్టికి మనమే కారణం అన్నట్టుగా, అంటే వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేయకపోవటం అనేది క్లారిటీ అనేది బాగా వచ్చింది కరెక్ట్. మనలో. అంటే ఉదాహరణ ఇది సర్వం కలితం బ్రహ్మ అంటాం కదా, అంతటా ఆత్మ ఉందని చెప్పేది ఆ అప్రోచ్ మాత్రం నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ అంటే వన్నెస్ అనేది ఫీల్ అవుతున్నాను. ఎస్, దట్ ఇస్ ది హైయెస్ట్ స్టేట్ సార్. అది ఇంకా అద్భుతమైన స్టేట్ అది. ఎస్, అడుగడుగున అంటే నాకు ఇది వేరే తత్వం అనేది రావట్లేదు. కరెక్ట్. ఎస్, దట్ ఈస్ ద స్టేట్ ఎవ్రీబడి నీడ్ టు గెట్. ప్రతి ఒక్కరు ఆ స్థితికి చేరుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం కూడా సుందరంగా ఉంటుంది, ఆనందంగా సుందరంగా ఈ ప్రపంచం తయారవుతుంది. అది లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నిటికీ కారణము ఆ విభిన్నత్వమే. అంటే ఆ ఏకత్వం. ఇప్పుడు అలోన్నెస్ అని మీరు వినింటారు. అలోన్నెస్ లో ఎల్ పక్కన పెట్టి వన్నెస్ అని పక్కన రాయండి కావాలంటే. ఆల్ వన్నెస్. అలోన్నెస్ కాదు అది. అలోన్నెస్ అంటే ఒంటరిగా అనుకుంటాం కదా, అంటే ఒంటరిగా పుడతాం, ఒంటరిగానే చనిపోతాం, అది వేరే విషయం. అయితే ఆ దాంట్లో ఆ పదంలో ఎంత అర్థం ఉందంటే, అలోన్నెస్ అనే దాన్ని మీరు ఎలా రాస్తారంటే ఏఎల్ అని రాసి పక్కన వన్నెస్ దాన్ని విడదీయండి. ఆ రెండు ఆ విడదీస్తే ఆల్ వన్నెస్ అంతే. ఎక్కడ అలోన్నెస్ ఉంది? మనం అందరం ఆత్మలమే కదా, ఇంకే అలోన్నెస్ లేదంటే ఉన్నదంతా ఆల్ వన్నెస్. దేర్ ఇస్ నో అలోన్నెస్. అవును సార్. రైట్. ప్లస్ అడుగడుగున అంటే మనకు యూనివర్స్ అనేది ఇట్ ఈస్ గైడింగ్ అస్. కరెక్ట్. అంటే మనకి ఏ అవసరం ఉన్నది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ప్రకృతి మనకు అంటే ప్రకృతి మన ఆల్ వన్నెస్ ఉన్నప్పుడు మనకు అందజేయబడతాయి అంతే. అన్ని విషయాలు అందజేయబడతాయి. అవసరమైనప్పుడు మనకు కావాల్సినవి అందజేయబడతాయి. అదే సార్, మనం దానివల్ల ఏంటంటే మనం ఇఫ్ యూఆర్ మెయింటైనింగ్ దట్ బ్రీత్ కాన్స్టెంట్ గా లైక్ ఏ చైల్డ్, బ్రీత్ లైక్ ఏ చైల్డ్ అనే దానికి కారణం అదే. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతా? ఫైనల్గా ఒక్కరికి ఛాన్స్. జానకి మేడం మాట్లాడండి. సార్ చాలా బాగుంది సార్. మార్నింగ్ క్లాస్ విన్నాను నేను. ఓషో గురించి చాలా బాగా చెప్పారు. ఓషో సాధనలు ఏంటి, నాలుగు శక్తిపాతం ఏంటి, అనుగ్రహం ఏంటి, చాలా బాగుంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇది ధ్యానం చేస్తూ ఉంటే మీకు ఇంకా మరుజన్మ ఉండదు అనేది ఒక బిలీఫా, లేకపోతే నిజంగా అది ఒక ఏంటి, అది జరుగుతుందా? అంటే అది బిలీఫ్ ఏం అక్కర్లేదమ్మా అదే. ఎందుకంటే ధ్యానం చేసే కొద్ది, ఇప్పుడే చెప్పాను నేను, ధ్యానాగ్ని జ్ఞానాగ్ని ఈ రెండింటిని పెంచుకునే కొద్దీ మన కర్మలు కరుగుతూ వస్తాయి. కర్మలు చేయకుండా ఉండే అవసరం లేదు, అది జరగదు కూడా, జరగని పని. మనము ఒక శైశవాత్మగా ఒక పిల్లాత్మ అంటాం, బాలాత్మ అంటాం. సో అక్కడి నుంచి మనము పుట్టిన తర్వాత, అంటే మన ఆత్మ పుట్టిన తర్వాత, ఆత్మ పుట్టడం అంటే కాదు, అదొక
పూర్ణాత్మ నుంచి విడిపడినప్పుడు అది అంశాత్మగా తయారై అంశాత్మ జీవాత్మగా ఈ దేహంలో వచ్చాక జీవాత్మ అవుతుంది. సో అది ఖచ్చితంగా కర్మలు చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కర్మలు చేయగానే మనలో పరిపక్వత పెరుగుతూ వస్తుంది. ఓకే. సో అలా చేస్తూ వచ్చినప్పుడు ఎన్నో కర్మలు మేము చేస్తాం. అంటే అవి ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి. ఆ పని చేస్తున్నప్పుడు దాంట్లో వ్యర్థము మరి పనికొచ్చేటివి పనికిరాని ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో ప్రయాణంలో కూడా ఎన్నో కర్మలు, చెడు కర్మలు, మంచి కర్మలు కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. సో అలాంటివి మన యొక్క లోపల మన ఆకాశీయ ఘట్లో మన సబ్కాన్షియస్లో అవన్నీ కూడా అక్కడ స్టోర్ కాబడతాయి. వాటిని మనం కరిగించుకుంటూ పోవాలంటే మొదటి జన్మలో ప్రయత్నం చేయము. కొంత మనకు ఈ యొక్క జన్మలు అనేకంగా జరుగుతూ వచ్చినప్పుడు మనలో పరిపక్వత పెరిగినప్పుడు మనం ఆ స్థాయికి పోతాం. అక్కడ ఆ కర్మలను కరిగించుకొని ప్రయత్నం చేసి కర్మలన్నీ తగ్గించుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి ఎందుకంటే అక్కడ కొత్త కర్మలు ఏం చేయం మనం. ఉదాహరణకి మీలో హెచ్చరిక వచ్చింది, జాగృత వచ్చింది అనుకోండి, అవేర్నెస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? చేసే ఆలోచన కానీ, చేసే పని కానీ, తర్వాత మీరు మాట్లాడే తీరు కానీ అన్నీ మారిపోతాయి. కావాలంటే అబ్జర్వ్ చేయండి. అందుకే ఇప్పుడు సార్ చెప్పారు కదా, త్రికరణ శుద్ధి అనేది వచ్చేస్తుంది. ఆ త్రికరణ శుద్ధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రతిదాన్ని ఆచితూచి చేయడం జరుగుతుంది. అప్పుడు కొత్త కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కొత్త కర్మలు తగ్గాయి అని అర్థం. మరి పాత కర్మలు ఏమవుతాయి? అవి అలానే ఉండిపోతాయా అంటే లేదు. వాటిని ధ్యానం ద్వారా ఆ ధ్యానాగ్ని అంటే మన ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ప్యాచెస్ అన్నిటిని కూడా తొలగించడం జరుగుతుంది అనమాట. అవన్నీ కూడా ఆ యొక్క అగ్నిలో దహనం అయిపోతాయి. ఆ విధంగా అన్ని కర్మలు కూడా మనం తొలగించుకుంటూ వస్తాం. ఓకే. సో అలా జరుగుతున్నప్పుడు కర్మలే లేనప్పుడు జన్మలు ఎందుకు కావాలి? అలా కదా. సో అంటే ఆ స్థితికి వచ్చినప్పుడు ఇంకా జన్మలు అక్కర్లే మనకి. సో ఆ విధంగా ఇది బిలీఫ్ కాదు, ఇది సైంటిఫిక్గా మీరు శాస్త్రీయ పరంగా అర్థం చేసుకుంటే ఈ విధంగానే మన యొక్క జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ఎలాంటి బిలీఫ్ అంటే నమ్మకాలకో వాటికి తావులేదు. ఓకే సార్. అది కాబట్టి కర్మలు అనేవి తగ్గుతూ వస్తాయి, మనం తగ్గిస్తాము. ప్లస్ ఇంతకుముందు చేసినటువంటి కర్మలను కూడా తొలగించుకుంటాం మన యొక్క సో మనం చేసేటువంటి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా, ఈ రెండింటి ద్వారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మనం వాటి ద్వారా తొలగించుకుంటాం, ధ్యాన అగ్ని ద్వారా తొలగించుకుంటాం. కాబట్టి ఇంకా నెక్స్ట్ కర్మలు 0 అవుతూ వస్తాయి. కర్మ శేషం ఏమి ఉండదు, ఇంకా బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి నెక్స్ట్ జన్మ అక్కర్లేదు మనకి. ఓకే. అప్పుడు మనం జన్మ రాహిత్యం అని చెప్తాం దాన్ని. అలాగే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే. ఓకే మేడం. సో లలిత మేడం, యూ కెన్ కంటిన్యూ ద మెడిటేషన్. ఓకే. మెడిటేషన్ కంటిన్యూ చేయండి. ఇప్పటికీ 6 సెషన్ల నుంచి మాకు పీనియల్ గ్రంథి గురించి అద్భుతంగా, అసలు పీనియల్ గ్రంథి అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది అనే దగ్గర నుంచి అది ఎలా తెరుచుకుంటుంది అనేది, ఏమేమి సంకేతాలు వస్తాయి, ఎలాంటి మార్పులు వస్తాయి అనే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా వివరించిన మీకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు సార్. చాలా 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 ధన్యవాదాలు. ఇంత గొప్ప సబ్జెక్ట్ మాకు ఇచ్చారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా 10 మందికి అందరికీ కూడా చేరేలా మీరు షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. ప్రతి ఒక్క ఈ సబ్జెక్ట్ అంతా కూడా అందరికీ వెళ్ళాలి. అలా అందరూ చేయండి. సార్ కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత గొప్ప సబ్జెక్ట్ మనకి ఇచ్చారు సారు, ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. దాన్ని ప్రతిరోజు జరిగిందంతా కూడా నోట్ చేసుకొని అంతా ఒక చోట పెట్టుకొని రివైవ్ చేసుకొని దాన్ని సాధన చేయాలి. అలాగే అందరికీ తెలియజేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. సో ఇప్పుడు ఒక 10 to 10:20, 10:25 వరకు ధ్యానం కంటిన్యూ చేయండి. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిత్రులు. మాస్టర్స్ అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేసుకున్నాము. మెడిటేషన్ చేయించమంటారా? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ముందుగా మన రంగాన్ మాస్టర్ కి ఈ ప్లాట్ఫామ్ ని అందించినందుకు, ఆ తర్వాత మనకు
ధ్యానంతో పాటు జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇంతవరకు ఎక్కడ ఏ బుక్ లో కూడా దొరకని జ్ఞానాన్ని చాలా వివరంగా, దాంతో ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ జరిగినా కూడా ఆ ఎక్స్పీరియన్సెస్ ఒక కారణం ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. అది రంగనాథ్ గారి లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన చెప్పినవన్నీ నాకు అనుభూతిలో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఇది అంటే మన స్టేటస్ ఏంటనేది, దాంతో చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నందుకు మన ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ముందుగా మన అవతార్ బాబాజీని, సదానంద గిరిని, శ్రీ పితామహ పత్రిజీ ఆహ్వానించుకొని వాళ్ళ చైతన్యంతో మనం అనుసంధానం చెందాం. ముందుగా త్రిమాతల్ని, త్రిమూర్తుల్ని, మహాగణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివగణాలని ఆహ్వానించుకుందాం. 108 దివ్య క్షేత్రాలని, శక్తి క్షేత్రాలని, 108 దివ్య క్షేత్రాలని, కాట్మండ్ పశుపతినాథుని, గుయ్యా శక్తిపీఠంని, కైలాసగిరి చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం. దాంతోపాటు మన పుణ్య నదులు ఏవైతే కైలాసగిరి నుంచి స్టార్ట్ అయ్యి నేపాల్లో కూడా చాలా పుణ్య నదులు ఉన్నాయి. త్రిశూల్ అని, కైలాస్ నది అని, బ్రహ్మపుత్ర నది, గంగా నది, ఇవన్నీ మనకి హిమాలయం నుంచి వచ్చే సింధు, నర్మదా, కావేరి, గోదావరి, కృష్ణా నది, యమునా నది, ఇవన్నీ నదుల చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం. ఆ పుణ్య నదుల యొక్క చైతన్యంతో మనలో ఉన్న కల్మషాలు ఏమైనా ఉంటే పునీతం కావాలని కోరుకుందాం. ఈ 27 లోకాల నక్షత్రవాసుని, కాంతి లోకవాసుని ఆహ్వానిద్దాం. 24 మంది ఆర్కేంజల్స్ని, గార్డియన్ ఏంజల్స్ని, స్టాఫ్ సర్కిల్స్ని కూడా ఆహ్వానిద్దాం. సమస్త గురుమండలాన్ని, హిమాలయ యోగుల్ని, గురు దత్తాత్రేయుల వారిని, శ్రీపాద శివల్లభుల్ని, నృసింహ సరస్వతిని, అక్కలకోట స్వామిని, సాయినాథుని ఆహ్వానిద్దాం. పవనపుత్ర హనుమాన్ని, రాధాకృష్ణ వారిని కూడా ఆహ్వానిద్దాం. మన గ్రామ దేవతల్ని, ఇలవేల్పుల్ని, కులదైవాల్ని కూడా ఆహ్వానిద్దాం. సమస్త చైతన్యాన్ని, విశ్వ శక్తిని కూడా, పంచభూతాలని, భూమాతని, సూర్యమండలాన్ని, సెంట్రల్ సన్ని కూడా ఆహ్వానిద్దాం. మన కుటుంబ సభ్యుల్ని పేరు పేరున అందరినీ ఆహ్వానించండి. పితృలోకవాసుల్ని కూడా పేరు పేరున ఆహ్వానించండి.
మన పూర్వలోక వాసుల్ని, మన యాన్సిస్టర్ని ఆహ్వానించి ధ్యానంలో పాల్గొనడం వల్ల వాళ్ళు పొరపాటున ఎవరైనా ఒకరిద్దరు కావలసిన ఉన్నత లోకాలకి, ఆత్మలోకాలకు చేరకపోతే మన ఈ ధ్యానంలో వాళ్ళని ఇన్వైట్ చేసి ధ్యానం చేయించడం వల్ల వాళ్ళకి ఉన్నత లోకాలకు వెళ్ళే అవకాశం ఇస్తున్నాం మనం. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని మీ పూర్వీకుల్ని, మీకు గుర్తున్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసి ధ్యానంలో పాల్గొనండి. ధ్యానంలో పాల్గొనటం వల్ల వాళ్ళకి ఆ శక్తి పొంది వాళ్ళు ఇప్పుడున్న స్థలాల నుంచి ఉన్నత స్థలాలకు వెళ్ళే అవకాశం మనం కల్పిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా అందరినీ ఇన్వైట్ చేసుకోండి. పంచ సామ్రాజ్యాలను కూడా ఆహ్వానిద్దాం. అందులో సర్పలోక వాసుని మాత మానసాదేవిని, ఆ సర్పలోక మునుల్ని, వాసుకి మొదలుకొని కర్కోటక ఆదిశేషుల వరకు మొత్తం 12 మహాసర్పాలని కూడా ఆహ్వానిద్దాం. వాళ్ళని కూడా ఈ ధ్యానంలో పాల్గొనవలసిగా కోరుకుందాం. విష్ణుగణాలను కూడా ఆహ్వానిద్దాం. ఆర్కేంజల్ మైకేల్ని మనలో, మన శరీరం పైన పడిన ఫామ్ అయిన నెగిటివ్ కార్డ్స్ మొత్తం తన ఖడ్గంతో కట్ చేసి క్లీన్ చేయవలసిందిగా కోరుకుందాం. మన తలపైన సాల్ట్ పిరమిడ్ని పర్మనెంట్ గా ఫామ్ చేసుకుని దాని ద్వారా వచ్చే సాల్ట్ వల్ల మన 7 శరీరాల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం దగ్ధమై కాంతి రూపంలో పైకి వెళ్ళిపోతున్నట్టుగా ఊహించుకున్నాం. యుక్త చేతన మనసులో కానీ ఇంకెక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగటివ్ ఎనర్జీ తెలిగిపోయి దగ్ధమై కాంతి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నది. పిరమిడ్ని కూడా మన తలపైన ఆహ్వానించుకున్నాం. పర్మనెంట్ గా ఫామ్ అయినట్టుకోవించుకుని యూనివర్స్ నుంచి, రాధాకృష్ణ నుంచి లవ్ ఎనర్జీని తీసుకొని ఆ లవ్ ఎనర్జీని ముందుగా మన కుటుంబ సభ్యులకి పేరు పేరున పంపించండి. అదే లవ్ ఎనర్జీని మన పూర్వీకులకు కూడా పంపించండి పేరు పేరున. లవ్ ఎనర్జీని మీ కుటుంబ సభ్యులకి, మీ కుటుంబం మీరు ఎక్కడైతే ఉంటారో అపార్ట్మెంట్ కానీ, ఇంటికి కానీ పంపించండి. మొత్తం లవ్ ఎనర్జీతో నింపండి.
మొత్తంలో అవన్నీ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, మొత్తం మన భారతదేశం నేబరింగ్ కంట్రీస్కి, ఏషియా ఖండానికి, భూమాత మొత్తానికి, భూమండలానికి, సూర్యమండలానికి, సెంట్రల్ సన్కి, మొత్తం యూనివర్స్కి లవ్ ఎనర్జీని పంపిద్దాం. విశ్వమంతా కూడా లవ్ ఎనర్జీతో నిండుకొని సమస్త లోకానాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందులో మనం కూడా ఉన్నాము. గోల్డెన్ ఎనర్జీ ట్రయాంగిల్ పర్మనెంట్ గా ఫామ్ అయినట్టుకోండి. తలపైన సెంట్రల్ సెల్ నుంచి గోల్డెన్ ఎనర్జీ తీసుకొని మొత్తం మన సప్త శరీరాలు గోల్డెన్ ఎనర్జీతో నింపండి. మీ శరీరం మొత్తం గోల్డెన్ ఎనర్జీతో కాంతిమయమైనట్టుగా ఉంచుకోండి. మీ యొక్క ఆరా కూడా టోటల్ గా గోల్డెన్ ఎనర్జీతో నింపుకోండి. గోల్డెన్ ఎనర్జీ సర్కిల్ తో మీ ఆరాన్ని లాక్ చేసుకోండి. ఎవరైనా ఏదైనా వ్యాధితో కానీ ఇబ్బందులతో కానీ ఉన్నప్పుడు మన శరీరాన్ని ఎప్పుడు వ్యాధిని కానీ దూషించకండి. అవన్నీ మనకు లెసన్ నేర్పేందుకే వచ్చాయి. సో మనం ఫస్ట్ అగ్రి కండి, ఆ వ్యాధిని అంగీకరించండి. ఆ తర్వాత వ్యాధితో చెప్పండి, మీరు నాకు ఏదైతే నేర్పదలుచుకున్నారో అది నేను నేర్చుకున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నీ అవసరం మాకు లేదు, మీరు వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. వ్యాధితో మళ్ళీ చెప్పండి, మీరైతే నేర్పదలుచుకున్నారో ఆ మొత్తం నేను నేర్చుకున్నాను, ఇక మీ అవసరం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్, దయచేసి మీరు వెళ్ళిపోండి. అది ఏదైతే ఉందో దానికి మీరు నేర్పదలుచుకున్న లెసన్ నేను నేర్చుకున్నాను, ఇక మీ అవసరం లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్, దయచేసి వెళ్ళిపోండి. అలానే మనకు తెలియకుండా ఎప్పుడైతే శరీరంలో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు అది ఇండికేట్ చేస్తుంది మనకి బాధ రూపంలో, లేదా స్వప్న రూపంలో కానీ, అయితే రిపీటెడ్ సంఘటన వల్ల కానీ మనకు తెలియజేస్తుంది. అది మనం గ్రహించకుండా మన శరీరాన్ని దూషించుకుంటాం. కాళ్ళ నొప్పి కానీ, చేయి నొప్పి కానీ, ఏదైనా కానీ, తలనొప్పి కానీ. అలా దూషించినప్పుడు ఏంటంటే మనలో ఉన్న జీవకణాలు చనిపోతాయి. సో రిప్లేస్మెంట్ అనేది మనకు జరగాలి, జరగకపోతే మనకు వార్ధక్యం సమస్యలు అలాంటివి వస్తుంటాయి. కాబట్టి మన శరీరమే మనకు మిత్రువు. ఈ శరీరం కోసమే కొన్ని లక్షల ఆత్మల క్యూలో ఉండి మనం శరీరాన్ని తెచ్చుకున్నాం. శరీరం ద్వారానే మనం మన ఆత్మోన్నతి జరిగేందుకు అవకాశం ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మోన్నతి అనేది జరగదు. కాబట్టి మన శరీరమే మన మిత్రువు, తర్వాత మిగతాయి. కాబట్టి సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్నింగ్ లేచిన తర్వాత అద్దంలో చూసుకోండి, చిరునవ్వుతో పేరు పెట్టి పిలుచుకోండి మీ శరీరాన్ని. ఆ తర్వాత మీ సెల్ఫ్ ఎక్స్ప్రెస్ చేయండి. ఇక్కడ కూడా మనం ధ్యానం చేస్తున్నాం కదా, 2 చేతులు ఇప్పకుండా పైనుంచి సహస్రాల నుంచి మీకు అందేంత వరకు స్పర్శిస్తూ, ఎందుకంటే శరీరము ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ కి రెస్పాన్స్ చేస్తుంది.
ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుండి సెల్ఫ్ లవ్ అనేది. కాబట్టి చెప్పండి, కృతజ్ఞతాభావం తెలపండి. దాన్ని ఇబ్బంది పెట్టినందుకు మనం క్షమాపణ కోరుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much. I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. I'm sorry, please forgive me. Thank you very much and I love you. ఇలా మన శరీరాన్ని మనం స్పృశించి కృతజ్ఞతాభావం తెలిపినప్పుడు ఒక పుష్పంలాగా వికసిస్తే ప్రతి కణం కూడా అవి ప్రతి ఫ్రీక్వెన్సీస్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నిటికీ అవి రెస్పాన్స్ అవుతాయి. కాబట్టి మనం అలా స్పృశించినప్పుడు దానిలో జీవచైతన్యం యాక్టివ్ అయ్యి వికసిస్తాయి ప్రతి కణం. ఆ వికసించడం వల్ల ఏంటంటే మనలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిపోతుంది. ప్రతి సెల్ కూడా మనకు ఈ కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాయి. ఆ సంతోషమే మనకి శ్రీరామ రక్ష. అలా ఆ విధంగా మనం ప్రతిరోజు పొద్దున సాయంత్రము కృతజ్ఞతా భావాన్ని తెలుపుకుంటూ ఉండాలి. కృతజ్ఞత తర్వాత క్షమాపణ, క్షమించడం అనేది సీక్రెట్ ఆఫ్ అబండెన్స్. లక్ష్మీతత్వం అనేది అందులోనే ఉంది. మనకు కావాల్సిన అష్టైశ్వర్య లక్ష్ములు అనేది మనం ఎప్పుడైతే క్షమించగలుగుతామో, క్షమాపణ కోరుకుంటామో, కృతజ్ఞత తెలుపుకుంటామో, ఆ అబండెన్స్ అనేది ఎప్పుడు మనతోటే ఉంటుంది. సో అది మనం గ్రహించి దాని ప్రకారం మనం ఎప్పుడు మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ప్రకృతి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుంది. మనం ఎప్పుడైతే ఆత్మసాక్షి రూపంలో ఉంటూ ఆత్మతో అనుసంధానం చెందినప్పుడు మీకు ఎమోషన్స్ ఏవి రావు. దాంతో మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. మీ ఎనర్జీ సేవ్ అవుతాయి. ప్రతిదీ ఒక మన జీవితంలో జరిగే సంఘటన అన్ని మన ఆత్మ యొక్క ప్రణాళిక ప్రకారమే మనం పైన యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చాము. కాబట్టి దాన్ని మనం ఆత్మ ప్రణాళిక ప్రకారం జరుగుతుందనే అవేర్నెస్ మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు సాక్షిభూతంగా ఉంటాం. ఆత్మసాక్షిభూతంగా ఆత్మతో అనుసంధానం చెంది ఉంటాం. దాంతో మనకు రెస్పాన్సెస్ ఉంటాయి కానీ రియాక్షన్స్ ఉండవు. ఆ రియాక్షన్స్ ఎప్పుడైతే మనకు ఉండవో మన ఆటోమేటిక్గా
సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు ఆత్మతో అనుసంధానం చెందుతూ ఉంటాము. అలానే మన కుటుంబ సభ్యులకి శారీరకంగా వయసును దృష్టిలో పెట్టుకోకండి. మన పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే వాళ్ళ ఆత్మజ్ఞానం అంత ఎక్కువ ఉంటుంది. మనకంటే కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటుంది. కాబట్టి మనం అది గుర్తుంచుకొని వాళ్ళని ఎప్పుడు కూడా దూషించటం కానీ, అహంకారంతో వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవటం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనకు అహంకారం ఉంటుందో ఆ అహంకారం ఉన్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం అనేది దూరం అవుతుంది. సో కాబట్టి మన అహంకారాన్ని మొత్తం తీసేయాలి. వాళ్ళలో ఉన్నది ఆత్మ, మనలో ఉన్నది ఆత్మ ఒకటే అనేది వన్నెస్ కనుక మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడు మనకి భేదభావాలన్నీ నశిస్తాయి. సో వాళ్ళకి మనకు తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే క్షమాపణ కోరుకుందాం, వాళ్ళని క్షమిద్దాం. వాళ్ళని తప్పులు చేసినా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతాం. అలానే మన పూర్వీకులకు కూడా తెలుసో తెలియకో అంతమంది కానీ ఉన్నప్పుడు కానీ మనం దూషించిన వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళని కూడా క్షమాపణ కోరుకుంటూ మనం వాళ్ళేదో తప్పు చేసినా క్షమిస్తూ కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ ధ్యానంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత లోకాలకి ఈ లభించిన శక్తితోటి ఈ ధ్యానంలో ఏదైతే వాళ్ళకి శక్తి కలుగుతుందో ఆ శక్తితో జ్ఞానంతో మనని క్షమించి ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత లోకాలకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మన కుటుంబ సభ్యులకి, పంచ సామ్రాజ్యాల వాళ్ళకి, అంటే మనకి భూతత్వంలో అంటే ఖనిజ రూపాల్లో ఉన్న భూమికి కానీ మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా చైతన్యం ఉంటుంది. కాకపోతే అది నిద్రాణ వస్తువులో ఉంటుంది. కాబట్టి మనకు ఫర్నిచర్ కానీ ఐటమ్స్ కానీ అన్నీ ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి. మనలో అలాంటి వాటికి కూడా మనకు చేని జారిపోవటం లేదా తీసిరి కొట్టడం అలాంటి మనం ఎప్పుడైనా చేస్తుంటే వాటికి కూడా క్షమాపణ చెప్పుకున్నాం, థ్యాంక్స్ చెప్పుకున్నాం. కరెక్ట్ మనం విరగొట్టడం అలాంటివి కూడా జరిగినా కూడా క్షమాపణ చెప్తున్నాం. అలానే నాగలోపవాసులకి మనకు తెలుసు తెలియక పరిమిత జ్ఞానంతో వాళ్ళని చంపటం కానీ చంపేందుకు వేరే వాళ్ళని చంపించడం కానీ ఇలాంటి తోడ్పడిన సంఘటనలు ఏమైనా జరుగుంటాయి. ఇక ముందు అలాంటి చేయమని క్షమాపణ కోరుకుంటూ మనలో పరివర్తనతో పశ్చాత్తాపంతో నాగలోక వాసులకి వాళ్ళ సంతానానికి మనం కలిగించిన ఇబ్బందులకు క్షమాపణ కోరుకుంటూ సర్పదోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ ఎలాంటి ఏమున్నా కూడా ఆ 12 మహాసర్పాలని మనం క్షమించమని కోరుకుంటూ మనలో దోషాలను తొలగించమని కోరుకుందాం. అలానే జలచరాలకు కానీ భూచరాలకు కానీ పక్షులకు కానీ జన్మలకు కానీ ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు మన ఇబ్బందులు కలిగిస్తే వాటిని కూడా క్షమాపణ కోరుతున్నాం. అలానే మానవ లోకంలోని పోయిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏవైతే మన ఇబ్బందులు కలిగిస్తే తెలుసో తెలియక జరిగిన వాటికి క్షమాపణ కోరుతున్నాం. గురునిందని మనకు తెలుసు తెలియక పరిమిత జ్ఞానంతో దూషించడం జరిగింటే గురు సంపత్తికి గురు సామ్రాజ్యానికి దైవలోకవాసులకి అందరికీ కూడా క్షమాపణ కోరుకుందాం. క్షమించాల్సినదిగా
ఇక ముందు అలాంటి తప్పులు చేయమని కోరుకున్నాం. వాళ్ళని వాళ్ళ లోకాలకి వెళ్ళవలసినగా, అలానే మన పూర్వీకులు కూడా వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళవలసిందిగా, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని, అన్నాచెల్లెల అక్కచెల్లెల కుటుంబాలకు కూడా క్షమాపణ కోరుకుంటూ పాల్గొన్న థ్యాంక్స్ చెప్తూ వాళ్ళని కూడా వాళ్ళ ప్లేస్లకు వెళ్ళవలసిన కోరుకున్నాం. నక్షత్ర లోకవాసులకి, కాంతి లోకవాసులకి, ఆర్కేంజల్స్కి, గైడెడ్ ఏంజల్స్కి, క్రాఫ్ట్ సర్కిల్స్కి అందరికి కూడా కృతజ్ఞతలు. 108 దివ్యక్షేత్రాలకి, 108 శక్తి క్షేత్ర చైతన్యానికి, త్రిమాతలకి, త్రిమూర్తులకి, సమస్త గురుమండలానికి, కైలాసనాథునికి, కైలాస పర చైతన్యానికి, అన్ని పుణ్యనదుల చైతన్యానికి, నేపాల్ పశుపతినాథునికి, బియ్యామాత శక్తి మాతకి, బుద్ధుడికి, మనకి ఆనపనసకి జ్ఞానాన్ని ఇచ్చినందుకు, గ్రామ దేవతలకి మనం కాపాడుతున్నందుకు, ఇలవేల్పులకి, కులదైవాలకు కూడా కృతజ్ఞత తెలుపుకున్నాం. వాళ్ళని వాళ్ళ లోకాలకి, వాళ్ళు ఉన్న స్థలాలకు వెళ్ళవలసింది కోరుకున్నాం. పత్రిజీ గారికి, సదానంద గురుజీకి, అవతార్ బాబాజీకి సదా మన ఆత్మ ప్రణామాలు తెలుపుకున్నాము. ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసిన రంగనాథ్ మాస్టర్కి, లలితాజీకి, కుటుంబ మన ధ్యానంలో పాల్గొన్న అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, మీరు
ఆఖరి 5 నిమిషాలు. చివరి 2 నిమిషాలు. Five, four, three, two, 1, 0. 5, 4, 3, 2, 1, 0. చిరునవ్వుతో మీ చేతులను చూసుకోండి. మీ ధనాభావాన్ని మిత్రులతో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫౌండేషన్ రంగనాథ్ మాస్టర్కి, లలితాదేవికి, మీ మాస్టర్స్ అందరికి పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వన్స్ అగైన్ ఆత్మాభివందనాలు. మాస్టర్స్ ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని చేర్చిన ఓం ప్రకాశ్ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే మన జూమ్ చూసి రంగనాథ్ సార్ గారు గట్టిగా ధన్యవాదాలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నాలుగు అనుభవాలు పంచుకుంటే సంతోషిద్దాం. ఎస్ మాస్టర్స్.
అద్భుతమైన ధ్యానం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఒక 2 మాటల్లో షేర్ చేయొచ్చు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది సార్. చాలా మెడిటేషన్ బాగా కుదిరింది. ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను. ఎప్పుడు కూర్చున్నా ఫస్ట్ ఆలోచనలు వస్తుంటాయి, ఆ తర్వాత సమయస్థితి. కానీ ఇప్పుడు అలా లేదు, డైరెక్ట్ గా ఆలోచన రహిత స్థితిలోనే ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దానిలో లయ స్థితిలో వెళ్ళారంటే మీకు ఈవెన్ 1 minute ఉన్నా చాలు, మన పూర్వజన్మల కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. మన అగ్గిపుల్లతో గడ్డి వాముని తగలబెట్టినట్టుగా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం అంతా ఉన్నత స్థితికి రోజు చేసేదానికి ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ముక్తి మరి అంటే ఏదైనా షేర్ చేసుకుంటారు మెడిటేషన్ ధ్యాన అనుభవాలు? మాస్టర్స్ బయటకు వచ్చారా, ఇంకా ధ్యానంలోనే ఉన్నారా? నిద్రపోయారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం అండి. అద్భుతమైన ధ్యానంతో అని చెప్పారు సార్. మీరు అటు డీప్లోకి తీసుకెళ్లారు. మీ ఒక స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి మీరు అందరూ ఆహ్వానిస్తూ ఆ, చాలా మంచి డీప్లోకి వెళ్ళిపోయాను నేను. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి శర్మ గారు, అవిష్యం గారు మాట్లాడండి. ధన్యవాదాలు సార్. పేర్కొన్నాను. ధ్యానం మాత్రం చాలా బాగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా శోభరాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ కాలేదు. అన్మ్యూట్ ఇచ్చినానండి. ఆ, ఒకసారి అన్మ్యూట్ చేసుకొని వాల్యూమ్ పెంచండి. వినిపించట్లే మీరు. మీ మీ వాల్యూమ్ పెంచండి మేడం. లేదు, అన్మ్యూటే కాలేదు. మైక్ బటన్ ఆఫ్ లోనే ఉంది. మ్మ్. ఇంకా ఎవరైనా సరే మీ యొక్క ధ్యాన అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు. ఎలా జరిగింది? ఇది వినిపించట్లేదండి. ఒక మెసేజ్ పెట్టారు సార్, ఓకే. అన్మ్యూట్ అవ్వలేదు అనుకుంటాను. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మీ ధ్యాన అనుభవాన్ని షేర్ చేసుకుంటారా?
శ్రీలక్ష్మి గారు, అన్నపూర్ణ, కృష్ణకుమారి గారు ఉన్నారు, పడుకునేసారా? విపుల గారు, లేదు మేడం, పడుకోలేదు. ఆ రోజు ఈ టైంకి చేపిస్తేనే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. మామూలుగా ముందు కన్నా ఇప్పుడైతేనే మనకి పడుకునే ముందు చేయించుకుంటే బాగుంటది కదా అనిపించింది. కరెక్టే. ఇప్పుడు చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సార్ మెడిటేషన్ చేయించారు కదా, బాగుంది మేడం, డీప్ లోకి వెళ్ళిపోతున్నాం, బాగానే ఉంది. అదే చెప్పాలి కదా, సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా. మనకి ఇంత చక్కగా ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్లారు. ఎన్లైటెడ్ సార్ మాస్టర్. మీరు బాగా చేపిస్తున్నారు, మెడిటేషన్ బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. నేను ఓన్లీ ఛానలింగ్ అంతే, అంతా అవతార్ బాబాజీ గారే, పత్రిజీ గారు, వాళ్ళ చైతన్యంతో అనుసంధానం చెందాం కదా, ఆటోమేటిక్ గా వాళ్ళ ఎనర్జీస్ మనకు వస్తాయి. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా ధన్యవాదాలు. రేపటి సెషన్ లో కలుసుకుందామండి. అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.